సార్ ఇప్పుడు చూస్తున్నారు ఎలక్షన్స్ ఇంకా గట్టిగా గడితే ఒక 2 నెలలు కూడా లేదు. ఈ 2 నెలల్లో మీరు ఇందాక మాట్లాడినట్టు అందరూ సంసిద్ధమైపోయి కొంత టైం కేటాయించేసి గతంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి. ఆ పొరపాట్ల వల్ల కూడా చాలా తప్పిదం జరిగిపోయింది. ఏమంటారు సార్? రాబోయే ఎలక్షన్లో మనకి ఇప్పుడు జరుగుతున్న విధానానికి, గతంలో జరిగిన విధానానికి ప్రజల్లో బాగా ఒక ఆలోచన వచ్చి ఏ ప్రభుత్వం అయితే మనకు బాగా ఉపయోగపడదో, ఏ ప్రభుత్వం అయితే ఇవాళ మన కాలు రాసిందో, ఈ ధరవరలు ఎలా పెరిగిపోయాయో, మరి వీటిని ఎదుర్కొని మన జీవనం సాగించాలంటే ఈ ప్రభుత్వం బెటర్గా ఉందా, గతంలో బెటర్గా ఉందా అని ఒక ఆలోచన ప్రజల్లో వచ్చింది. ఇవాళ ఏది తీసుకున్నా కూడా 40% పెరిగిపోయాయి, ధరవరలు పెరిగిపోయాయి. సామాన్యుడు జీవనం సాగించాలంటే చాలా కడు దుర్భరంగా ఉంది. ఆ రోజున బయటకు వస్తే సామాన్య మానవుడు తినటానికి అన్న క్యాంటీన్ ఉంది, 5 రూపాయలు ఇస్తే భోజనం పెట్టేవాళ్ళు. ఇవాళ అలాంటి అన్న క్యాంటీన్లన్నింటినీ సమూలంగా కూలదోశాడు. పోనీ కూలదోసినాడు మళ్ళా అన్నం పెట్టేటప్పుడు వాళ్ళ నాన్నగారి పేరు పెట్టుకొని రాజశేఖర రెడ్డి అన్న క్యాంటీన్ అని పెట్టుకోపోయావా అంటే ఇది పేదల పక్షపాతి కాకోకుండా పేదల నిర్మూలన చేసే ప్రభుత్వం ఇది. అలాగే ఆయన చెప్పుకున్నాడు, నేను పేదలకే పెత్తందారులకు జరుగుతున్న యుద్ధం అని అంటాడు. మరి ఇది అభుత బూటకం, ఒక నాటకం. పేదవాడంటే కక్ష, పేదవాడుని పెదగటానికి లేదు. పేదవాళ్ళుగా బీసీలు కానీ ఇంకెవరైనా పెదగటం అంటే జగన్మోహన్ రెడ్డికి ఇష్టం ఉండదు. ఎంతవరకు వాళ్ళ రెడ్లు వాళ్ళు ప్రతి దాంట్లో కూడా వాళ్ళ దోపిడీ వాళ్ళదే కానీ వేరే వాళ్ళది లేదు. ఒక్కొక్కరిని విభజించి పాలించు అన్నట్టుగా బీసీలని అణగదొక్కి వాళ్ళని మరి ఎన్నో పదవులు. ఇప్పుడు ద్వారకా తిరుమలరావు ఉన్నాడు, ఆయన ఐఏఎస్ ఆఫీసర్. ఆయన 5వ రేంజ్లో ఉన్నాడు, 5వ ర్యాంకులో ఉన్నాడు. 16 ర్యాంకులో ఉన్నటువంటి అమర్నాథ్ రెడ్డి గారిని డీజీపీని చేశాడు. అంటే ఇక్కడ న్యాయం, నీతి, వాక్, సభ, పత్రికా స్వాతంత్రాలు లేవు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం తప్ప వేరే రాజ్యాంగం కాదు. ఎవడన్నా మాట్లాడితే వాడిని జైలు, ఎవడన్నా నిష్కర్షగా ఏదన్నా ఇదిగో మీరు చేస్తుంది తప్పని ఖండిస్తే వాడిని ఖండించటం, ఇలాంటి చాలా చేయటంలో ఆయన మాట నెరవేర్చుకోవటంలో ఆయన సిద్ధహస్తుడు. కానీ మనిషిగా కూడా పనికిరాని వ్యక్తిని సీఎంగా చేశారు. జనాలు బాధపడుతున్నారు సార్. ఎందుకురా బాబు తెచ్చుకున్నామనే బాధ ఉందంటారు జనాలు. ఆనాడు ఒక్కసారి అని తను ఓట్లు అడిగి వేయించుకున్న ధోరణి వేరు. ఆ రోజున మరి చంద్రబాబు గారు టైంలో ఇస్తున్నటువంటి రాయితీలు కానివ్వండి, కరెంటు కానివ్వండి, బస్ ఛార్జీలు కానివ్వండి, ఏవి తీసుకున్నా కూడా ఆ రోజున అతి తక్కువగా సామాన్య మానవుడు బ్రతకడానికి వీలుగా ఉన్నాయి. ఆ రోజున ఇవాళ 8 సార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయి. సామాన్యులు మరి వెళ్ళటానికి అదివరకు గ్రామానికి బస్సులు ఉండేవి, మార్కెట్కి వచ్చే బస్సులు, మార్కెట్ బస్ అనేసేవాళ్ళు. కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు అవి తీసుకొచ్చి గ్రామం నుంచి వచ్చి మన టౌన్లో అమ్ముకొని రైతులు లబ్ధి పొందేవాళ్ళు. అలాంటి గ్రామ సర్వీసులు, పల్లె బస్సులను కూడా తీసేశాడు. వాళ్ళ ఆయన మీటింగులకు కావాలంటే వేల బస్సులని తీసుకెళ్ళి ఆయన ప్రజల్ని ఇబ్బంది పెడుతూ. ఒక మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం, పర్సనాలిటీ గురించి ఎట్లా చెప్తారు సార్? మీరు చాలా సీనియర్లు కదా, మీరు ఇలాంటి రాజకీయ నాయకుడిని ఎప్పుడన్నా చూసారా మీరు? అసలు చెప్పుకోవాలంటే గతంలో వచ్చిన రాజకీయ నాయకులు ఒక ప్రజాభిమానం కలిగిన వాళ్ళు, ప్రజల అభిమానాన్ని చూరగొనాలి అనే ఆతృతతో పనిచేసేవాళ్ళు. మరి ప్రజలకి మనం ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించేవాళ్ళు ఆ రోజు ఉండేవాళ్ళు. ఇవాళ అలా కాదు. ప్రజలు ఎలా ఉన్నా మనం ఎన్ని రకాలుగా డబ్బులు సాధించాలి, ఈ ప్రపంచంలోనే నా అంత కోటీశ్వరుడు లేడు అనిపించుకునే విధంగా మనం ఎలా ఎదగాలి అనే ఆలోచన తప్ప ఈయన ప్రజల గురించి ఆలోచించే మనస్తత్వం కాదు. ఇవాళ శాండు, వైన్స్, మైన్స్, మట్టి ఇట్లాంటి బూడిదతో సహా అమ్ముకొని కోటాను కోట్లు కోటగట్టి మరి జనాన్ని దోసుకోవటం ఎన్ని రకాలుగా దోసుకోవచ్చు, అన్ని రకాలు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప ఇంకెవ్వరికి తెలియదు. మరి ఆయనకి ఇళ్ళు కూడా ఎన్ని చోట్ల ఉన్నాయో ఆయనకే తెలియదు.
మరి 10 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ను వాడినటువంటి మహా మరి గొప్పోడు అనుకోవాలో మరి ఏమనుకోవాలో తెలియదు. కానీ ఇలాంటి ముఖ్యమంత్రిని చూడటం ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ కూడా కావచ్చు. ప్రజలు ఆగ్రహిస్తే, ప్రజలు అనుగ్రహిస్తే ఏదైనా జరుగుద్ది. ప్రజలు ఇవాళ ఆగ్రహ స్థితిలో ఉన్నారు. రోడ్లు లేవు, రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి, రక్తసిక్తం అవుతున్నాయి, అభివృద్ధి లేదు. మరి వడ్డీల పెంపు, అభివృద్ధి లేదు. మరి పోతే ఉద్యోగస్తులకి టీఏలు డిఏలు మరి నేనే గెలుస్తాను సిద్ధం అని అంటున్నాడు కదా సార్. గెలవటానికి ప్రజల అభిమానాన్ని చూరగొంటే గెలుస్తాం ఏ నాయకుడమైనా. ఇవాళ ప్రజలు ఈయన్ని ద్వేషిస్తున్నారు. ఒక పక్కన చెత్త మీద పన్ను, నీటి పన్ను, మరి అన్నిటి మీద పన్నులేసి ప్రజలకు కావాల్సినటువంటి అమ్మఒడి అన్నావు, ఎంతమందికి ఇచ్చావు? ఇన్ని సంవత్సరాల్లో ఒక సంవత్సరం ఎగ్గొట్టడం కూడా జరిగింది. అమ్మఒడి సిద్ధంగా ఉన్నారా ఎలక్షన్కి? అందరూ సిద్ధంగా ఉన్నారు, సంసిద్ధంగా ఉన్నారు. ఈ మహానుభావుడు ఎప్పుడు పోతాడా అని చూస్తున్నారు, ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా బీసీలు అయితే వాళ్ళకి జరిగిన అన్యాయం అంతా ఎంత అని చెప్పడానికి లేదు. ప్రతి దాంట్లో కింద నుంచి పై వరకు కూడా బీసీలే ఎక్కువ నష్టపోయారు. మరి దీనివలన ఇవాళ ఈయన తీసుకొచ్చినటువంటి చీఫ్ లిక్కరు ప్రాణాలను బలికొంటుంది. దీనిలో మరి చేతి వృత్తుల వాళ్ళు అయితే 125 రకాల చేతి వృత్తుల వాళ్ళు ఇవాళ అన్నమో రామచంద్ర అని అలమటిస్తున్నారు. మరి వాళ్ళని ఎలాగా మరి ఇచ్చేయాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి. మరి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చెందాలన్నా మన జనం కొద్దిగా సంఘటితంగా లెవెల్ అవ్వాలన్నా, వాళ్ళ కోరికలు తేలాలన్నా, వాళ్ళకి ఇంకా రాబోయే రోజుల్లో ఏమీ పన్నులు పెరక్కోకుండా ఉండాలన్నా తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అని ప్రజలు అభిలాష పడుతున్నారు. ఇది థ్యాంక్ యూ.